ఇంధన కొరత ఉందన్న ప్రచారం ఇక దొరకదేమోన్న భయంతో కొందరు అవసరానికి మించి డీజిల్, పెట్రోల్ కొనుగోలు చేస్తున్నారు. దీంతో బంకుల్లో 2-3 రోజుల పాటు అమ్మాల్సిన నిల్వలు ఒక్క పూటలో నిండుకోవడంతో నో స్టాక్ బోర్డులు పెడుతున్నారు. వినియోగానికి తగ్గట్లు సరఫరా లేకపోవడంతో ఉమ్మడి తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలో డీజిల్, పెట్రోల్ కొరత వెంటాడుతోంది. రాష్ట్రంలో సరఫరా తగ్గలేదని, గతేడాదితో పోలిస్తే పెట్రోల్ 15%, డీజిల్ 25% చొప్పున వృద్ధి నమోదైందని ఇంధన సంస్థలు చెబుతున్నాయి. ఏప్రిల్ 1 నుంచి 21 వరకు గతేడాది 1,09,425 కిలోమీటర్ల పెట్రోల్ విక్రయించగా, ఈ ఏడాది అదే కాలంలో 1,26,197 కిలోమీటర్లకు పెరిగిందని ఇంధన కంపెనీల రాష్ట్ర సమన్వయకర్త భాస్కర్ రెడ్డి వెల్లడించారు. ఉమ్మడి గోదావరి జిల్లాలోని డీజిల్ సమస్య ఎక్కువగా ఉండటంతో బంకులు మూతపడ్డాయి. తెరిచి ఉన్న బంకుల వద్ద వాహనాలు బారులు తీరి దర్శనమిస్తున్నాయి. కొన్ని బంకులు స్టాక్ లేదని మూసివేయగా, మరికొన్ని బంకుల్లో పెట్రోల్ మాత్రమే అమ్మకాలు చేస్తున్నారు.